హాయ్ అండి, అందరికీ నమస్తే. మే 2024లోని మనకి ఏ రోజు ఏ పని చేసుకోవాలి, ముహూర్తాల గురించి ఈ వీడియోలోనైతే మీకు క్లియర్గా తెలియజేస్తానండి. అలాగే ఈ మే 2024లోని మనకి శుభ సమయాలు ఎప్పటి నుంచి ఉన్నాయి, అలాగే ఏవైనా కార్యక్రమాలు మొదలు పెట్టాలంటే ఏ రోజు మంచిదో కాదో అన్నీ కూడా మీకు వివరంగా ఈ వీడియోలోనైతే తెలియజేస్తాను. అలాగే మీరు మన ఛానల్ని మొదటిసారి చూసినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మే 1 బుధవారం సప్తమి ఉన్నదండి, శ్రవణ నక్షత్రం. ఈరోజు మేడే అండి. ఈరోజు కార్మిక దినోత్సవం. ఈరోజు మనకి అన్నప్రాసన్నకి, బారసాల, అద్దె ఇల్లు మారుటకు, వ్యవసాయానికి, వ్యాపార కార్యక్రమాలకి కూడా అనుకూలంగా ఉంది. అలాగే ఈ మాసంలోని ఈ 1వ తారీఖున మనం గృహప్రవేశాలు కానీ, వివాహం కానీ ఎటువంటి శుభముహూర్తాలు కూడా లేవు. అలాగే మే 2 గురువారం నవమి, నక్షత్రం వచ్చేసి ధనిష్ట అండి. ఈరోజు కూడా మనకి అన్నప్రాసన్న, బారసాల, అద్దె ఇల్లు మారుటకు, వ్యవసాయానికి, వ్యాపార అభివృద్ధికి కూడా చాలా అనుకూలంగా ఉన్నది. మే 3 శుక్రవారం నాడు మనకి ఏకాదశి ఉందండి, పూర్వభాద్ర నక్షత్రం. ఈరోజు కూడా మనకి సేమ్ అన్నప్రాసన్నకి, అన్నప్రాసనకి, బారసాల్లో వేయడానికి, అద్దె ఇల్లు మారుటకు అన్నిటికీ కూడా అనుకూలంగా ఉన్నదండి. అలాగే గృహప్రవేశం కానీ, వివాహం కానీ ఈ నెలలోని ఎటువంటి శుభముహూర్తాలు కూడా ఉండవండి. కేవలం ఈ అన్నప్రాసన, బారసాలకి మాత్రమే ఏవైనా కొత్త బిజినెస్ స్టార్ట్ చేయాలన్నా, వ్యాపారానికి, బోరింగ్లు వేయడానికి, సాధారణ పనులకు మాత్రమే ఈ మే నెలలోనైతే ముహూర్తాలు ఉన్నాయి. ఎందుకు అంటే మనకి మే 5వ తారీఖు నుంచి గురుమూఢమి అనేది ప్రారంభం అయిపోతుందండి. మే 5 నుంచి మనకి జూన్ 5 వరకు గురుమూఢమి అనేది ఉంటుంది. ఆ గురుమూఢం గురించి కూడా నేను వీడియో అయితే చేసి పెట్టాను, ఒకసారి చూడండి. సో ఇప్పుడు వీడియోలోకి వెళ్ళిపోదాం. అలాగే మే 4 కూడా అన్నప్రాసనకి, బారసాలకి, ఉయ్యాల్లో వేయడానికి, వ్యవసాయ, వ్యాపార, వైద్య చికిత్సలకు కూడా చాలా బాగుంది. అలాగే మే 5ను కూడా మొత్తం ఈ అన్ని పనులు చేసుకోవడానికి కూడా అనుకూలంగా ఉన్నదండి. అలాగే మనకి మే 6వ తారీఖున కూడా సాధారణ పనులు, త్రయోదశి, రేవతి నక్షత్రం, సాధారణ పనులు చేసుకోవడానికి, బోరింగు, వ్యవసాయ, వ్యాపారాలకి, అన్నప్రాసన్నకి, ఉయ్యాల్లో వేయటకి బాగునే ఉందండి. అలాగే మనకి నెక్స్ట్ వచ్చేసి మే 7 మంగళవారం చతుర్దశి ఉందండి, అశ్విని. అలాగే మే 8 బుధవారం అమావాస్య, భరణి నక్షత్రం. ఈ రోజు నుంచి మనకి వైశాఖ మాసం అనేది ప్రారంభం అయిపోతుందండి. అలాగే మనకి మే 9 గురువారం పాడ్యమి ఉన్నదండి, ఉదయం 6:21 వరకు, విద్య తెల్లవారి 4:19 వరకు, కృతికా నక్షత్రం ఉన్నది. ఈరోజు కూడా అన్ని ఏవైనా సాధారణ పనులు చేసుకోవడానికి అయితే అనుకూలంగానే ఉందండి. మళ్ళీ మే 10వ తారీఖున తదియా ఉందండి, రోహిణి నక్షత్రం. ఈరోజు అక్షయ తృతీయ అండి. ఈరోజు లక్ష్మీదేవి అమ్మవారికి పూజ చేసుకుంటారు. అలాగే కొత్త వస్తువులు ఏమైనా కొనుక్కుంటారు. ఈ అక్షయ తృతీయకి సంబంధించిన వీడియో కూడా నేను తొందరలోనే అప్లోడ్ చేస్తానండి. పూజా టైమింగ్స్ అన్నీ కూడా మీరు ఒకసారి ఛానల్లోకి చూడండి, ఫాలో అయినట్టయితే మీకు ఈ వీడియో కూడా అందుతుంది. అలాగే మనకి ఈ అక్షయ తృతీయ రోజే మనకి సింహాచలంలోని చందనోత్సవం అనేది నరసింహస్వామికి జరుపుతారండి ప్రతి ఏటా ఎంతో అంగరంగ వైభవంగా. ఈరోజు అన్ని పనులు చేసుకోవడానికి కూడా చాలా మంచి రోజండి. అన్నప్రాసన, ఉయ్యాల్లో వేయడానికి, అద్దె ఇల్లు మారడానికి, బోరింగులకి అన్నిటికీ కూడా చాలా మంచి రోజు ఉన్నదండి. అలాగే ఈరోజు నెక్స్ట్ వచ్చేసి మే 11వ తారీఖు, మే 12న మనకి చవితి ఉండండి. మే 11 శనివారం చవితి, మృగశిర. ఈరోజు కూడా వివాహం, అలాగే గృహప్రవేశం తప్ప ప్రతి కార్యక్రమం కూడా మనం చేసుకోవచ్చు. అలాగే మే 12 పంచమి, ఆరుద్ర. ఈరోజు ఆదిశంకరాచార్య వారి జయంతి. ఈరోజు కూడా సాధారణ పనులు అయితే చేసుకోవచ్చు. మే 13 సోమవారం, షష్ఠి, పునర్వసు నక్షత్రం. ఈరోజు అన్ని కార్యక్రమాలకు కూడా చాలా అనుకూలంగా ఉన్నదండి. ఏ కార్యక్రమమైనా మీరు చేసుకోవచ్చు. అన్నప్రాసన్న, ఉయ్యాల్లో వేయడం, అన్నీ కూడా నామకరణం అన్నీ చేసుకోవచ్చండి. అద్దె ఇల్లు మారడానికి కూడా చాలా మంచి రోజు. అలాగే మే 14 మంగళవారం సప్తమి, పుష్యమి నక్షత్రం. ఈరోజు సాధారణ పనులు చేసుకోవచ్చు. మే 15 బుధవారం అష్టమి పూర్తిగా ఉందండి, ఆశ్లేష. ఈరోజు కూడా సాధారణ పనులు చేసుకోండి.
అలాగే మే 16 గురువారం మనకి అష్టమి ఉందండి. మఖా నక్షత్రం సాయంత్రం 6 తర్వాత వరకు ఉన్నది. ఈరోజు కూడా మనకి అన్నప్రాసన, ఉయ్యాల్లో వేయడం, అద్దె ఇల్లు మారడం అన్నిటికీ కూడా అనుకూలంగానే ఉన్నది. 7 శుక్రవారం నవమి పుబ్బా నక్షత్రం ఉందండి. ఈరోజు కూడా మనకి సాధారణ పనులు అయితే చేసుకోవచ్చండి. అలాగే మే 18 శనివారం దశమి. ఈరోజు మనకి శ్రీ అన్నవరం సత్యనారాయణ స్వామి వారి కళ్యాణం ఉన్నది. అలాగే మే 18 శనివారం నాడు మనకి అన్ని కార్యక్రమాలు, శుభ కార్యక్రమాలు కూడా చేసుకోవచ్చు. అలాగే మే 19 ఆదివారం ఏకాదశి ఉందండి, హస్త నక్షత్రం. ఈరోజు కూడా అన్ని కార్యక్రమాలు చేసుకోవచ్చు. 20వ తారీఖు సోమవారం ద్వాదశి చిత్త పూర్తిగా ఉంది. ఈరోజు కూడా అన్ని శుభకార్యాలు, ఓన్లీ వివాహానికి, గృహప్రవేశానికి మాత్రమే ముహూర్తాలు అయితే ఈ నెలలోనైతే లేవండి, ఎందుకంటే గురుమూఢ్యం ప్రారంభమైంది కాబట్టి. అలాగే మే 21, 22, 23 ఇవన్నీ కూడా మంచి రోజులేనండి. 21 మంగళవారం త్రయోదశి చిత్త సాధారణ పనులు అయితే చేసుకోవచ్చండి. అలాగే మే 22 చతుర్దశి బుధవారం స్వాతి నక్షత్రం. ఈరోజు కూడా సాధారణ పనులు చేసుకోండి. మే 23 గురువారం పూర్ణిమ ఉన్నదండి. ఈరోజు వైశాఖ పౌర్ణమి. అలాగే ఈరోజు కూడా అన్ని శుభకార్యాలకు కూడా అనుకూలంగా ఉన్నది. అలాగే మే 25 విధియ జ్యేష్ఠ నక్షత్రం. ఈరోజు కూడా అన్ని కార్యక్రమాలు కూడా చేసుకోవచ్చు, శుభ కార్యక్రమాలు. 26 ఆదివారం తదియా ఉందండి. రాత్రి 6 గంటల వరకు మూలా నక్షత్రం ఉన్నది ఆదివారం నాడు. ఈరోజు కూడా అన్ని కార్యక్రమాలు కూడా మనం చేసుకోవచ్చు. అలాగే 27, 28 కూడా బాగానే ఉందండి. ఈ 2 రోజులు మనకి 27 సోమవారం చవితి పూర్వాషాఢ, 28 మంగళవారం పంచమి ఉందండి. ఈ 2 కూడా మనం సాధారణ పనులే చేసుకోవాలి. అలాగే 29 బుధవారం మనకి షష్ఠి శ్రవణ నక్షత్రం. ఈరోజు అన్ని శుభకార్యాలు కూడా చేసుకోవచ్చు. అలాగే 30వ తారీఖు కూడా మనకి నవమి గురువారం ఉన్నది ధనిష్ట. ఈరోజు కూడా అన్ని కార్యక్రమాలు కూడా చేసుకోవచ్చండి. మే 31 శుక్రవారం నాడు అష్టమి ఉంది. ఈరోజు ఓన్లీ సాధారణ పనులే చేసుకోండి. చూసారు కదండి, మే నెల యొక్క 2024లో వచ్చే ముఖ్యమైన రోజుల గురించి, తిథుల గురించి. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుంటారని ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్ అండి వీడియో ఎంతవరకు చూస్తున్నందుకు. మరొక మంచి వీడియోతో నేను మీ ముందుకు వస్తాను. థ్యాంక్ యూ సో మచ్. నమస్తే, బాయ్ అండి. అలాగే మీకు ఈ వీడియోకి సంబంధించిన ఏమైనా డౌట్స్ ఉంటే కింద కమెంట్ చేయండి, రిప్లై అయితే ఇస్తాను. అలాగే ఈ వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ ఇచ్చి మీ సపోర్ట్ని తెలపండి. థ్యాంక్ యూ సో మచ్ అండి.